వెల్కమ్ టు ట్రెడిషనల్ ఫుడ్స్. సాంప్రదాయకమైన వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. కొత్త సంవత్సరం వచ్చేస్తుందండోయ్. కొత్త కొత్త రుచులన్నీ కూడా మనం టేస్ట్ చేయాలి. ఈరోజు మనం చేయబోయే కొత్త వెరైటీ ఏంటి తెలుసా? రాగి పాయసం. భలే రుచిగా ఉంటుందండి. ఈ కొత్త సంవత్సరం కూడా మీరు తయారు చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. మరి ఈ రాగి పాయసం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏంటో తెలుసా? రాగి పిండి, పంచదార, నెయ్యి, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్. ముందుగా మనం ఈ యొక్క నెయ్యిని కొంచెం తీసుకోవాలండి. ఎందుకంటే ఆ కిస్మిస్, బాదం పప్పు, జీడిపప్పు కొంచెం వేయించుకొని పక్కన పెట్టుకుందాం. నేతిలో ఇప్పుడు మనం ముందు జీడిపప్పు తీసుకుందామండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినట్లు ఉంటే చాలండి, ఎక్కువ అక్కర్లేదు. అబ్బో, పిల్లలు బాదం పప్పు, జీడిపప్పు అంటే వదలరుగా. కాబట్టి బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ని యాడ్ చేస్తూ ఆ రాగి పిండిలో కొంచెం మనం పాలని యాడ్ చేస్తూ మనం ఇచ్చామనుకోండి పంచదార కలిపి, అబ్బా పాయసం అంటారు. వీటిని వేయించిన తర్వాత మనం వెంటనే ఒక బౌల్లో తీసుకుంటాం. నేతిలో వేస్తే ఆ స్మెల్లే వేరండి. ఈ యొక్క బాదం పప్పు కూడా మనం వేయించుకుంటాం. బాదం పప్పు బాగా తినే వాళ్ళ జ్ఞాపక శక్తి కూడా ఎక్కువ ఉంటుందంటండి. కిస్మిస్ని కూడా డ్రై ఫ్రూట్లో ఈ కిస్మిస్ని కూడా ఒక భాగంగా చేస్తామండి. వేగంగా చక్కగా వేగుతాయండి ఇవి మీకు. దీనిపై ఇప్పుడు మనకు ఎంత కావాలో, ఎంత అవసరమో అన్ని పాలు వేసుకుంటామండి. ఫస్ట్ వీటికి ఈ పాలు అందులో వేసి మరిగించుకుంటామండి. పాలు మరుగుతున్న టైంలోనే మనం ఏం చేయాలంటే ఈ రాగి పిండిని నీళ్ళలో కలిపేసుకోవాలండి. 2 గ్లాసుల నీళ్ళు తీసుకోవాలి. అందులో ఈ రాగి పిండిని కలిపేసుకోవాలండి. ఈ రాగి పిండిని కలపకుండా కూడా మనం పాలలో వేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనకి ఉండలుగా చేరుతుంది. ఎక్కడ ఏమీ ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి. కావాలంటే మరి కొంచెం వాటర్ కూడా మనం వేసుకోవచ్చు. ఈలోగా పాలన్నీ కూడా బాగా మరుగుతాయి. ఈ పిండి కలపడం అయిందండి. ఈ పిండి కలిపిన తర్వాత దాన్ని అలా పక్కన పెట్టి మరుగుతున్నటువంటి ఈ పాలలో మనం పంచదార వేసుకుందామండి. దీన్ని కాస్త కలియబెట్టాలి. మరుగుతున్న పాలలో ఇది బాగా కలిపిన మన ఈ రాగి పిండిని ఇందులో వేస్తామండి. పిండిని వేసుకుంటాం. ఇప్పుడు ఇలా దగ్గరగా అవుతున్నట్లు కాసేపు మనం కదపాలి. చూసారు కదా, ఈ రాగి పాయసం రెడీ. దీనికి మనం కాస్త ఈ వేయించినటువంటి మన జీడిపప్పుని దీంట్లో ఇప్పుడు వేసుకోవచ్చండి. జీడిపప్పుని వేసుకుంటాం, అట్లాగే మన యొక్క బాదం పప్పుని వేసుకుంటాం, కిస్మిస్ని కూడా వేసుకుంటాం. వేసుకొని ఒక్కసారిగా మనం కలియబెట్టుకోవాలండి. కలియబెట్టుకొని ఇప్పుడే మనం ఏం చేయాలంటే కట్టేసేయాలండి. స్టవ్ని కట్టేసేయాలి. ఆ వేడి ఉంటుంది కదా, ఆ వేడితోనే అది దగ్గరగా అయిపోతూ ఉంటుంది. దాంతో ఇంకా మనకి ఫ్లేవర్ యాడ్ చేయడానికి లాస్ట్లో మనం ఏం చేయాలంటే ఈ యొక్క యాలచి పౌడరు
మనం పక్కన పెట్టుకోవాలండి. ఇది యాలచి పౌడర్ మనం వేసినట్లయితే మంచి స్మెల్ వస్తుంది. దాన్ని వేసేస్తామండి. గుమగుమలాడే రాగి పాయసం రెడీ. తిందామా? నేను టేస్ట్ చేస్తాను. అబ్బా, సో టేస్టీ. థ్యాంక్ యూ.